హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ కల్కి సలార్ సీక్వెల్స్ ఇప్పుడప్పుడే చేసే ఛాన్స్ లేదు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాజాసాబ్, ఫౌజీ సినిమాలు కంప్లీట్ అయ్యాక స్పిరిట్ సినిమాతో బిజీ అవుతారు. కానీ ప్రభాస్ ఈ సినిమాలో టచ్ చేసే ఛాన్స్ లేనట్టే అని తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లు నిజంగానే సందీప్ రెడ్డి ప్రభాస్ కి కండిషన్స్ పెట్టారా? ప్రభాస్ ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. మరో 2 సినిమాల సీక్వెల్స్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. ఎందుకంటే త్వరలోనే స్పిరిట్ స్టార్ట్ అవుతోంది కాబట్టి. స్పిరిట్ స్టార్ట్ అయితే ఏమైంది? ప్రభాస్ ఎలాగూ 2-3 సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నారు కదా అనుకుంటున్నారు జనాలు. కానీ ఈసారి ప్రభాస్ కి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి అలా చేసే ఛాన్స్ ఇవ్వడం లేదని టాక్. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. సమ్మర్ లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు సందీప్. అయితే ఈ లోపే ప్రభాస్ తను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఒక్కసారి స్పిరిట్ స్టార్ట్ అయిందా ప్రభాస్ కి ఇక వేరే సినిమా సెట్ లోకి వెళ్లే ఛాన్స్ ఉండదని టాక్. ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి లుక్ ఏమాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు సందీప్. అందుకే స్పిరిట్ కంప్లీట్ అయ్యేదాకా వేరే సినిమాలు ఏవీ చేయకూడదు అని సందీప్ ఫ్రెండ్లీ కండిషన్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. స్పిరిట్ స్టార్ట్ అయ్యేలోపే రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది ప్రభాస్ కి. ఇప్పటి వరకు ప్రభాస్ 2-3 సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నారు. అయితే త్వరలో స్టార్ట్ అయ్యే స్పిరిట్ అయ్యేంత వరకు వేరే సినిమా జోలికి వెళ్లొద్దని సందీప్ ప్రభాస్ ని అడిగారు అని, ప్రభాస్ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది. దాంతో సలార్ 2, కల్కి 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయినట్టే అంటున్నారు. ఎందుకంటే స్పిరిట్ షూటింగ్ కి ఎలాగూ ఈ సంవత్సరం అంతా పడుతుంది. రిలీజ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఉండొచ్చని టాక్. అందుకే ఇక సలార్ 2, కల్కి 2 మాత్రం ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది. కన్నడ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఎలివేట్ చేసిన స్టార్ హీరో యష్ ఇప్పుడు తన అప్కమింగ్ మూవీతో వరల్డ్ వైడ్ రికార్డ్ కి రెడీ అవుతున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ చెయ్యలేనిది యష్ ఏం చేయబోతున్నారు? KGF 2 తర్వాత యష్ టాక్సిక్ మూవీ చేస్తూ ఉండడంతో అసలు ఈ సినిమా స్టోరీ ఏంటా, ఎలా ఉండబోతోందా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది జనాల్లో. దీనికి తగినట్టు యష్ KGF కంటే ఇంకా హ్యాండ్సమ్ లుక్ మెయింటైన్ చేయడంతో టాక్సిక్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యూరియాసిటీని, సినిమా మీద ఇంట్రెస్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు. టాక్సిక్ ని వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి రీచ్ చేయడానికి రెడీ అవుతున్నారు యష్. మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తో యష్ అనౌన్స్ చేసిన టాక్సిక్ మూవీ షూట్ ఫుల్ స్పీడ్ గా జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. టాక్సిక్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వడం కాదు కానీ హాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా బైలింగ్వెల్ లో షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాక్సిక్ డ్రగ్స్ మాఫియా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ స్టోరీతో నేటివిటీకి పని లేదు కాబట్టి, వరల్డ్ వైడ్ సేల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి టాక్సిక్ ని ఈసారి గ్లోబల్ వైడ్ రీచ్ ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఇంగ్లీష్ లో కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యష్ లుక్ హాలీవుడ్ హీరోలా ఉండడం, సాలిడ్ యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకోవడంతో టాక్సిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అందుకే ఆ రేంజ్ స్టాండర్డ్స్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాని ఇలా తీయలేదని, ఫాస్ట్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కూడా చెయ్యలేని పని మా హీరో చేస్తున్నాడని తెగ సంతోషపడిపోతున్నారు యష్ ఫ్యాన్స్. హీరోలు రూట్ మార్చారు. రొటీన్ లవ్ ఫ్యామిలీ సినిమాలు కాకుండా ఈసారి సాలిడ్ యాక్షన్ తో రాబోతున్నారు. నాని దగ్గర నుంచి నితిన్ వరకు ఈసారి యాక్షన్ తో ఎంటర్టైన్ చేయబోతున్న వాళ్ళెవరు? అసలు యాక్షన్ వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది? ఇప్పటి వరకు పెద్దగా సీరియస్ సబ్జెక్ట్స్, మాస్ యాక్షన్ ని భారీగా టచ్ చేయని హీరోలు ఇప్పుడు వరుసగా యాక్షన్ సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా నాని బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తో ఇమేజ్ మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే హిట్ 3 నుంచి రిలీజ్ అయిన టీజర్ నాని యాక్షన్ ఇమేజ్ ని ఓ రేంజ్ లో చూపిస్తోంది. అర్జున్ సర్కార్ గా రూత్లెస్ వైలెన్స్ యాక్షన్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు నాని. హిట్ 3 తోనే కాదు, నాని తన మరో సినిమాని కూడా కంప్లీట్ యాక్షన్ మూవీగానే చేయడానికి రెడీ అయ్యారు. శ్రీకాంత్ ఓదెలా నాని కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ప్యారడైజ్ విషయంలో యాక్షన్ డోస్ ఎక్కువ ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. ఇప్పటికే సరిపోదా శనివారం హిట్ 3 తో యాక్షన్ శాంపిల్ చూపించిన నాని ప్యారడైజ్ లో యాక్షన్ కి బాబు లాంటి ఎపిసోడ్స్ ఉన్నాయని, ఈ సినిమా అంతకు మించి ఇంటెన్స్ గా తెరకెక్కుతోందని చెప్తున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోల్లా భారీ మాస్ ఇమేజ్ ట్రై చేయని విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ మూవీని మాత్రం కంప్లీట్ మాస్ యాక్షన్ తో ఫిల్ చేసేస్తున్నారు.
అసలు విజయ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తోంది కింగ్డమ్ మూవీ. ఏదో సరదాగా లైట్ స్టోరీస్ చేసే విజయ్ ఈసారి మాత్రం మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ సినిమాతో రాబోతున్నారు. డార్క్ అంబియన్స్ సీరియస్ లుక్ తో విజయ్ టాప్ లుక్ లో మాసీగా కనిపిస్తున్న కింగ్డమ్ టీజర్ తో ఈసారి మాస్ ఫీస్ట్ పక్కా అనిపిస్తోంది. నితిన్ కూడా ఈసారి యాక్షన్ మూవీ పైనే కాన్సంట్రేట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ లో కమర్షియల్ సినిమాకు కావలసిన యాక్షన్ ఉంటే తమ్ముడు సినిమాలో మాత్రం సాలిడ్ మాస్ యాక్షన్ ఉంటుందని జస్ట్ పోస్టర్లతోనే చెప్పేస్తున్నారు నితిన్. తమ్ముడు ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయినా ఈ మూవీలో మాత్రం కావలసినంత మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అయితే పక్కా అని తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ ఈ మధ్య రూట్ మార్చి సాలిడ్ యాక్షన్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న హై యాక్షన్ మూవీ సంబరాల ఏటిగట్టుని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సాలిడ్ యాక్షన్ చేస్తున్నారు సాయిధరం తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సాయిధరం తేజ్ యాక్షన్ హీరో అయిపోవడం గ్యారంటీ అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి యాక్షన్ సినిమాలు వీళ్ళకి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాయో చూడాలి. ఒకప్పుడు టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు పాజ్ లో ఉన్నారు. కథలతో కుస్తీ పడుతూ నెక్స్ట్ ఏం సినిమా చేద్దామా అని ఆలోచిస్తున్నారు. మరి ఈ డైరెక్టర్లు నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసేదెప్పుడు? సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడు? స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు లాస్ట్ ఇయర్ వరకు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక రిలాక్స్ అయిపోయారు. కెరియర్ కి పాజ్ ఇచ్చారు. కొరటాల శివ ప్రస్తుతం అలాంటి స్టేజ్ లోనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన కొరటాల ఆచార్యతో కాస్త డౌన్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ తో చేసిన దేవరతో మళ్లీ పికప్ అయ్యారు. అయితే ప్రస్తుతం నెక్స్ట్ సినిమా ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. దేవరకి సీక్వెల్ ఉన్నా ఇప్పుడప్పుడే సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే పాజింగ్ లో ఉన్నారు కొరటాల. మరి ఈ గ్యాప్ లో కొత్త సినిమా స్టార్ట్ చేస్తారా లేక దేవరా సీక్వెల్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా అన్నది మాత్రం చూడాలి. పూరి జగన్ దాదాపు 6 నెలల నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఏ ముహూర్తాన డబుల్ స్మార్ట్ రిలీజ్ చేశారో కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుని కెరియర్ పాజ్ చేయాల్సొచ్చింది. హీరోలకు తన సినిమాలతో మాస్ హీరోయిజం టేస్ట్ చూపించిన పూరి ప్రస్తుతం ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నారు. మరి నెక్స్ట్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారో లేక అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ లేకనో ఏమో అనుకుంటున్నారు ఫ్యాన్స్. రీమేక్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా నెక్స్ట్ సినిమా ఏం చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ రవితేజతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చేసిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. దాంతో అప్పటి నుంచి నెక్స్ట్ సినిమాపై హింట్ కానీ అప్డేట్ కానీ ఇవ్వలేదు హరీష్. అయితే హరీష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హోల్డ్ లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని ఆ సినిమా పనిలో బిజీగా ఉన్నారా లేక వేరే హీరోతో డిస్కషన్స్ ఏమన్నా చేస్తున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు. కొంతమంది డైరెక్టర్లు నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ అవుదామని లాంగ్ పాజ్ తీసుకుంటే మరికొంతమంది మాత్రం అసలు ఏం చేస్తున్నారో అన్న హింట్ కూడా ఇవ్వటం లేదు ఆడియన్స్ కి. వీళ్ళు నెక్స్ట్ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా లేక అవకాశాలు రాక వెయిట్ చేస్తున్నారా? 100 కోట్ల కలెక్షన్లతో హీరోకి ప్రొడ్యూసర్ కి హిట్ ఇచ్చి గీత గోవిందంతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న పరశురాం ఇప్పుడు ఏం చేస్తున్నారో అసలు ఐడియా లేదు జనానికి. 2023లో మహేష్ తో సర్కారు వారి పాట మూవీ చేసి యావరేజ్ అనిపించుకున్న పరశురాం లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయారు. దాంతో 10 నెలల నుంచి కెరియర్ ని పాస్ చేసేశారు పరశురాం. దాంతో నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేస్తున్నారో ఏమో అనుకుంటున్నారు ఆడియన్స్. వంశీ పైడిపల్లి ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరికీ సక్సెస్ఫుల్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళ్ హీరో విజయ్ తో వారసుడు సినిమా చేశారు. అది అంతగా వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాకి పాస్ తీసుకున్నారు వంశీ. అందుకే వంశీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అఫీషియల్ గానే కాదు కనీసం రూమర్స్ కూడా వినిపించడం లేదు. సురేందర్ రెడ్డికి ఒక్క ఫ్లాప్ బాగా బ్రేక్ ఇచ్చింది. అంతకుముందు స్టార్ హీరోలతో ఎన్ని హిట్ సినిమాలు చేసినా అఖిల్ తో చేసిన ఏజెంట్ మూవీ సురేందర్ రెడ్డి కెరియర్ కి పాజ్ ఇచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 2023లో వచ్చిన ఏజెంట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. దాంతో పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సినిమా కూడా హోల్డ్ లో పడింది. దాంతో 1.5 ఇయర్ నుంచి సురేందర్ ఎలాంటి సినిమాలు కమిట్ అవ్వలేదు, ఎలాంటి ఆఫర్లు అందుకోలేదని తెలుస్తోంది. మరి ఈ డైరెక్టర్లు నెక్స్ట్ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో, ఈ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఎవరిస్తారో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రికార్డ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ పాట, ప్రమోషన్లు స్టార్ట్ చేసిన ఎన్టీఆర్,
ఈసారి డబుల్ మ్యాడ్ అంటున్న మేకర్స్. నెక్స్ట్ సాంగ్ కి రెడీ అవుతున్న దిల్రుబా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు నుంచి రిలీజ్ అయిన కొల్లగొట్టినాదిలో పాట రిలీజ్ అయిన 24 గంటల్లో వరల్డ్ వైడ్ గా మోస్ట్ వ్యూవ్డ్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. వచ్చే నెల 28న జపాన్ లో దేవర రిలీజ్ సందర్భంగా అక్కడి మీడియాతో ప్రమోషన్లో మొదలుపెట్టిన ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ వెళ్లబోతున్నారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్ లీడ్ రోల్స్ లో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ అయిన మ్యాడ్ కి సీక్వెల్ గా సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా మార్చి 26న థియేటర్లలోకి వస్తున్న దిల్రుబా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. సందీప్ కిషన్, రీతు వర్మ హీరోయిన్లుగా తెరకెక్కిన మజాకా మూవీ ఈ శివరాత్రి రోజు రిలీజ్ అవుతోంది. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ వీర ధీర సూరన్ మూవీ మార్చి 27నే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న లూసిఫర్ 2 నుంచి టోవినో థామస్ వీడియో రిలీజ్ చేసింది యూనిట్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.